గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో భవిష్యత్తులో వృషభ రాశి వారికి ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది, ఏ సమయంలో మీరు ఏలినాటి శని ప్రభావం వల్ల ఇబ్బంది పడతారు, ఏ సమయంలో శని భగవానుడు మీకు మంచి చేస్తాడు అని క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. శని భగవానుడి యొక్క ప్రభావం అనేది శుక్రగ్రహంతో పాలించబడే వృషభ రాశి జాతకుల పైన ఎలా ఉండబోతుందంటే, ఈ వృషభ రాశి వారికి 9వ ఇంటికి 10వ గృహానికి శని భగవానుడు అధిపతి అండి. అంటే మీ 9th హౌస్కి 10th హౌస్కి శని భగవానుడు అధిపతి, మకర రాశికి కుంభరాశికి అధిపతి. ఈ 9th 10th హౌస్ అనేవి మీ అదృష్టానికి సంబంధించినవండి, మీ తండ్రికి సంబంధించినవి, వృత్తికి సంబంధించినవి, మీ ప్రతిష్టకు సంబంధించిన విషయాలను ప్రభావితం చేస్తాయి. శని భగవానుడు ఎప్పటి నుండి అయితే మేషరాశిలో సంచరిస్తాడో అప్పటి నుండి వృషభ రాశి వారికి సాడేసతి శని ప్రారంభమవుతుందండి. అప్పటి నుండి శని భగవానుడు ఎప్పుడైతే మిథున రాశిని విడిచిపెడతాడో అప్పటితో శని భగవానుడి యొక్క ప్రభావం అనేది మీ పైన ముగుస్తుంది. అంటే ఈ సాడేసతి శని అనేది 7.5 సంవత్సరాల పాటు ఉంటుందండి. ఈ 7.5 సంవత్సరాలను 3 భాగాలుగా విభజిస్తారు. అంటే మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ. ఒక్కొక్క దశలో ఒక్కొక్క ప్రభావం అనేది ఉంటుంది. మీకు ఎప్పటి నుండి అంటే 2027 జూన్ 3వ తారీఖు నుండి 2034 జూలై 13వ తారీఖు వరకు శని భగవానుడి యొక్క ప్రభావం అనేది వృషభ రాశి వారిపైన ఉంటుంది. అయితే కొంతమంది అనుకుంటారు 7.5 సంవత్సరాల పాటు కష్టాలను అనుభవించాలా అనుకుంటారండి. కానీ కాదండి. శని భగవానుడు చెడే కాదు, మంచి కూడా చేస్తాడండి. శని భగవానుడి యొక్క అనుగ్రహం మనిషి పైన ఉన్నట్లయితే బిచ్చగాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు. అంతటి ప్రభావం శనికి ఉంది. ఒకవేళ శని భగవానుడి యొక్క ప్రతికూల ప్రభావం అనేది మనిషి పైన ఉన్నట్లయితే కోటీశ్వరుడు కూడా బిచ్చగాడు అవుతాడు. ఈ వృషభ రాశి వారికి ఎప్పటి నుండి ఎప్పటి వరకు మంచిది, ఏ టైం నుండి ఏ టైం వరకు మీరు జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తాను. మీకు సాడేసతి శని యొక్క ప్రభావం అనేది 2027 జూన్ 2వ తారీఖున మొదలవుతుందండి. అప్పటి నుండి శని భగవానుడి యొక్క ప్రభావం అనేది వృషభ రాశి వారి పైన ఉంటుంది. మొదటి దశ ఎప్పుడంటే 2027 జూన్ 2వ తారీఖు నుండి 2029 ఆగస్టు 7వ తారీఖు వరకు ఇది మొదటి దశ అండి. ఈ దశనే రైజింగ్ స్టేజ్ అంటారు. అంటే సాడేసతి శని యొక్క ప్రారంభ కాలం. అయితే వృషభ రాశి వారికి పాజిటివ్ పాయింట్ ఏంటో తెలుసా? మీ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు, శని భగవానుడు ఈ రెండూ కూడా మిత్రగ్రహాలు, అంటే ఫ్రెండ్స్ అన్నమాట. ఇద్దరి మధ్య స్నేహపూర్వకమైనటువంటి సంబంధం ఉంటుంది. అయితే వృషభ రాశి వారికి శని భగవానుడు శుభగ్రహం అయినప్పటికీ కూడా మొదటి దశలో అంత అనుకూల ఫలితాలు అయితే ఇవ్వడండి. శని భగవానుడు మీ 12వ గృహమైనటువంటి మేషరాశిలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అప్పటి నుండి మీ పైన సాడేసాతి శని యొక్క ప్రభావం అనేది పడుతుంది. ఈ మేషరాశికి అధిపతి అయినటువంటి కుజుడు, శని ఈ రెండూ కూడా బద్ధ శత్రువులండి. కాబట్టి మొదటి దశలో మీ ఆశయాలను సాధించడానికి వృషభ రాశి వారైతే చాలా కష్టపడవలసి ఉంటుంది. అంటే ఏదైనా పని గంటలో పూర్తవ్వాల్సి వస్తే 1.5 సమయం పడుతుంది. అన్నీ సాగదీసినట్లుగా అవుతాయండి. అంటే డిలేస్ అవుతాయి, త్వరగా పనులు పూర్తి కావు. ముఖ్యంగా ఈ మొదటి దశ సమయంలో 2027 జూన్ నుండి 2029 ఆగస్టు వరకు
వృషభ రాశి వారు ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయటం కానీ, దానివల్ల మీ సమయం వృధా అవటం కానీ, శారీరకంగా అలసిపోవటం కానీ, అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కానీ ఉంటాయండి. అంటే ఈ 2.5 సంవత్సరాల పాటు మీరు ఎక్కువగా ప్రయాణించవలసి ఉంటుందండి. చీటికి మాటికి ఏదో ఒక ప్రదేశానికి వెళ్ళవలసి వస్తుంది, లేదా మీరు నివసిస్తున్న ప్రాంతాన్ని మారవలసి వస్తుంది, ట్రావెల్ చేయవలసి వస్తుంది. దానివల్ల మీరు శారీరకంగా అలసిపోతారు. అలాగే ఈ 2.5 సంవత్సరాలలో వృషభ రాశి వారు ఆరోగ్యపరంగా కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, వ్యతిరేక లింగంపై ఎక్కువగా ఆసక్తి పెరుగుతుందండి. లవ్ ఫెయిల్యూర్స్ కూడా ఈ సమయంలోనే అవుతాయి. అంటే మీరు మగవారు అనుకోండి, ఎవరో అమ్మాయిని ఇష్టపడటం కానీ, ఈ సమయంలోనే బ్రేకప్ అవటం కానీ, మిమ్మల్ని వారు మోసం చేయటం కానీ, ఆకర్షణకు ఎక్కువగా గురవుతారనమాట. కంటికి సంబంధించిన కొన్ని సమస్యలు రావటం, నిద్రలేమి సమస్య, నిద్ర పట్టకపోవటం, ఆర్థికంగా కొన్ని ఒడిదుడుకులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే వృషభ రాశి వారిలో కోపం పెరుగుతుందండి. ఎప్పుడూ ఓపికతో ఉండే వృషభ రాశి వారు కూడా శని భగవానుడి యొక్క ప్రభావం అనేది వారిపైన పడినప్పటి నుండి ఆవేశపడతారు. ఈ 2.5 సంవత్సరాల పాటు కొన్నిసార్లు ఆరోగ్యపరంగా కూడా ఇబ్బంది పడతారు. రహస్య శత్రువుల వల్ల కూడా వృషభ రాశి వారు ఇబ్బందులకు గురవుతారండి. మిమ్మల్ని శత్రువుగా భావించే కొంతమంది మిమ్మల్ని వెనక నుండి దెబ్బతీస్తారు. అలాగే మీ ఖర్చులను కూడా నియంత్రించుకోవాల్సి ఉంటుందండి. అవసరాలు ఎక్కువగా అవుతాయి, హార్డ్ వర్క్ ఎక్కువగా చేయవలసి వస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గినట్లుగా అనిపిస్తుంది. అంటే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు, మీలో తెలియని భయం ఉంటుంది. వైవాహిక జీవితంలో ఒత్తిడి కొంచెం పెరిగే అవకాశాలు ఉంటాయి. పనులలో ఆటంకాలు ఉంటాయి. శని భగవానుడు మీ పనులలో ఆటంకాలను కలిగిస్తాడు. మొదలుపెట్టిన పనులు కొంచెం లేటుగా పూర్తవటం కానీ, మొదలు పెట్టలేకపోవటం కానీ, డిలే అవటం కానీ, ఎప్పుడూ గంట పట్టే పని మీద 1.5 పని చేయాల్సి రావటం కానీ, దానివల్ల శారీరకంగా అలసిపోవటం కానీ, ఎక్కువ సమయం పట్టడం వల్ల పని ఒత్తిడిగా ఫీల్ అవ్వటం కానీ, ఇలాంటి ప్రతికూల పరిస్థితులు అయితే ఉంటాయండి. ఆరోగ్య సమస్యలు, గృహంలో సమస్యలు వస్తాయి. మానసిక ఒత్తిడి ఉంటుంది. రోగనిరోధక శక్తి అనేది బలంగా ఉండదు. కాబట్టి వ్యాయామం చేయటం కానీ, ఇప్పటి నుండే మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటం కానీ ప్రారంభించాలి. లేకపోతే సాడేసాతి శని సమయంలో దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉంటాయి. మీకు ఇంకా చాలా సమయం ఉంది. 2027 అంటే ఇంకా చాలా సమయం ఉందండి. ఈ మధ్య సమయంలోనే వృషభ రాశి వారు ఎక్కువగా సంపాదించడానికి ప్రయత్నించటం కానీ, కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కటానికి ప్రయత్నించండి. 2027 నుండి 2029 ఆగస్టు 7వ తారీఖు వరకు మాత్రం వృషభ రాశి వారికి సాడేసాతి శని యొక్క ప్రభావం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఉంటాయండి. అయితే మీకు 2వ దశ ఎప్పుడు ప్రారంభమవుతుందంటే 2029 ఆగస్టు 8వ తారీఖు నుండి 2032 మే 29వ తారీఖు వరకు కూడా 2వ దశ ఉంటుందండి. అంటే దీనినే పీక్ స్టేజ్ అంటారు. అయితే వృషభ రాశి వారికి ఈ దశలో అడ్వాంటేజ్ ఏంటంటే, మీ రాశిలోకే శని భగవానుడు ప్రవేశిస్తాడు. అయితే అప్పుడు మా పైన ఎక్కువగా ప్రభావం ఉంటుంది కదండి, పాజిటివ్గా ఎందుకు చెప్తున్నారు అనుకోవచ్చు. మీ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు, శని, ఈ 2 గ్రహాలు కూడా మిత్రగ్రహాలు. శని భగవానుడు ఎలాగూ మీ రాశిలోనే ఉంటాడు కాబట్టి ప్రతికూల ప్రభావం అనేది కాస్త తగ్గుతుందండి. సాధారణంగా 2వ దశలో కాస్త ఎక్కువ కష్టాలు ఉంటాయి. కానీ శని భగవానుడు మీ రాశిలోనే ఉంటాడు కాబట్టి మీ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు, శని, ఈ 2 కూడా మిత్రగ్రహాలు. శనికి శుక్రుడికి మిత్రత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ పైన పెద్దగా ప్రభావం అనేది ఉండదండి. ఫస్ట్ దశలో మాత్రం వృషభ రాశి వారు కొంచెం ఇబ్బంది పడతారు. ఈ శని భగవానుడి యొక్క ప్రభావం ఎప్పుడైతే వృషభ రాశి వారి పైన పడుతుందో కొంచెం కోపంగా ప్రవర్తిస్తారండి. కోపం అనేది పెరుగుతుంది మీలో. ఇంట్లో వాళ్ళ మీద అరవటం కానీ, ఎంతో ఓపికగా ఉండే వృషభ రాశి వారు ఆవేశపడటం కానీ, ఇంట్లో వారి మీద వారి ప్రతాపం చూపించటం కానీ, ఇలాంటి సంఘటనలు అనేవి జరుగుతాయండి. అదంతా కూడా శని భగవానుడి యొక్క ప్రభావం, మీ అహంకారం కాదు. ప్రస్తుతం కుంభరాశి వారు ఇలాంటి సిచ్యువేషన్ అనుభవిస్తున్నారు. అలాగే ఈ 2వ దశ సమయంలో వృషభ రాశి వారికి ఎలాంటి కోరికలు పుడతాయంటే, విలాసవంతమైన వస్తువులపైన వారి మనసు అనేది మల్లుతుందండి. ఎక్కువగా ఖర్చులు చేస్తారు. జీవన శైలిపై ఆసక్తిని పెంచుకుంటారు.
అయితే వ్యాపారానికి సంబంధించిన వృత్తులలో ఎవరైతే చేస్తున్నారో లేదా రాజకీయాలకు సంబంధించిన వృత్తులలో చేస్తున్నారో వారికి అనుకూల కాలమేనండి. మునపటి దశ కంటే కూడా రెండవ దిశ అనేది మీకు మెరుగ్గా ఉంటుంది. అయితే ఎవరైతే న్యాయంగా సంపాదిస్తున్నారో, న్యాయబద్ధంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారో, క్రమశిక్షణతో ఉంటున్నారో వారిని మాత్రం శని భగవానుడు ఏమీ చేయడండి. మీకు చెడుగా మాత్రం హాని కలిగించడు. అయితే ఎవరైతే అడ్డదారుల్లో డబ్బును సంపాదిస్తున్నారో లేదా అలా సంపాదించాలి అనుకుంటున్నారో లేదా ఇతరుల కన్నీటికి కారణమవుతున్నారో వారిని మాత్రం శని భగవానుడు వదిలిపెట్టడండి. ఖచ్చితంగా బుద్ధి చెప్తాడు. ఎందుకంటే శని అంటేనే క్రమశిక్షణ. ఇన్స్టాంట్ కర్మ అంటారు కదా, మనం చేసిన పనులకి చేస్తున్న పనులకు కర్మ ఫలితాన్ని అందిస్తాడు. ధర్మంగా బ్రతికేవారు ఎవ్వరూ కూడా ఏలినాటి శని వల్ల భయపడవలసిన అవసరం లేదు. మీ పనులు కాస్త నిదానంగా పూర్తవుతాయేమో కానీ అలాగే అదే సమయంలో ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అని మీరు తెలుసుకోగలుగుతారు. అంటే ఏలినాటి శని యొక్క ప్రభావం మీ పైన ఉన్నంతకాలం మనుషుల అసలు రంగులు బయటపడతాయండి. మాస్క్ తీసేస్తారు. కానీ శని మాత్రం మంచివారికి చెడు చేయడండి. అడ్డదారులు తొక్కేవారికి మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. వారికి మాత్రం కష్టతరమైన దశగా చెప్పవచ్చు. అయితే మొదటి దశ కంటే కూడా రెండవ దశ చాలా బెటర్గా ఉంటుందండి. మూడవ దశ ఎప్పుడంటే 2032 మే 30వ తారీఖు నుండి 2034 జూలై 12వ తారీఖు వరకు కూడా మూడవ దశ ఉంటుంది. ఇదే లాస్ట్ స్టేజ్ అండి. మూడవ దశలో కూడా వృషభ రాశి వారి పైన సాడేసతి శని ప్రభావం అనేది పెద్దగా ఉండదండి. ఎందుకంటే శనికి బుధుడికి కూడా స్నేహపూర్వకమైనటువంటి సంబంధం ఉంది. ఈ మూడవ దశలో వృషభ రాశి నుండి శని భగవానుడు మిథున రాశికి వెళ్తాడు. మిథున రాశికి అధిపతి అయినటువంటి బుధుడు శని ఈ రెండూ కూడా స్నేహితులు. అయితే కొంచెం ప్రభావం అనేది మీ పైన ఉంటుంది. మీరు ఈ దశలో ఎక్కువగా భయపడవలసిన అవసరమే లేదు. అయితే కష్టపడి పనిచేసేలాగా చేస్తాడండి. అంటే రాటు తేలిపోయి ఉంటారనమాట. ఈ దశలో కొంచెం మానసిక ఒత్తిడి ఉంటుంది. మొదటి దశ కంటే రెండవ దశ బాగుంటుంది. రెండవ దశ కంటే కూడా మూడవ దశ బాగుంటుంది. కానీ సాడేసతి శని యొక్క ప్రభావం అనేది మీ పైన ఉన్నంత కాలం కూడా ఈ వృషభ రాశి వారు అదృష్టాన్ని మాత్రం నమ్ముకోకూడదండి. మీ కష్టాన్నే నమ్ముకోవాలి. కష్టే ఫలి అన్నట్లుగా ఉంటుంది ఈ సమయంలో. అయితే మునపటి కంటే ఉపశమనాన్ని పొందుతారు. అయినప్పటికీ కూడా ఈ కాలంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలంటే అపార్థాల వల్ల స్నేహితులు దూరం అవుతారండి. మీరు ఏది మాట్లాడినా తప్పే అవుతుంది. మీరు మంచి మాట్లాడినా సరే అవతలి వారు చెడుగా అర్థం చేసుకుంటారు. మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఓపికతో ఉండండి. అలాగే ఈ సమయంలో సన్నిహిత కుటుంబ సభ్యులతో కూడా కొన్ని అపార్థాలు కొనసాగుతాయి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ సమయంలో ఎవరు మంచివారు, ఎవరెవరు మీతో మంచిగా నటిస్తూ మీ వెనకాల గోతులు తవ్వుతున్నారో వారి అసలు స్వరూపం అనేది మీరు తెలుసుకోగలుగుతారు. అయితే ఈ మూడవ దశలో మాత్రం శని భగవానుడు ఏదో ఒక మంచి చేస్తాడండి. చివరి దశలో శని భగవానుడు ఏదో ఒక మంచి చేస్తాడు. ఈ మాటను మాత్రం గుర్తుంచుకోండి. మొదటి 2 దశలలో కొంచెం కష్టపడతారేమో కానీ మూడో దశ పూర్తయ్యేలోపు మాత్రం శని మిమ్మల్ని విడిచిపెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అదృష్టాన్ని అందిస్తాడు. జాక్పాట్ ఉంటుంది. ఇక ఈ వృషభ రాశి వారు పాటించవలసిన పరిహారాల విషయానికి వస్తే సాడేసతి శని యొక్క ప్రభావం అనేది మీ పైన స్టార్ట్ అయినప్పటి నుండి కూడా పొరపాటును కూడా నల్ల కాకికి ఇబ్బంది కలిగించటం కానీ నల్ల కుక్కకి హాని కలిగించటం కానీ చేయవద్దండి. దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. నల్ల కాకి అనేది శని భగవానుడి యొక్క వాహనం. దానితో పాటుగా నల్ల కుక్కని కూడా శని వాహనంగా పరిగణిస్తారు. కాబట్టి రెండిటికి ఎటువంటి హానిని కూడా తలపించవద్దు. మీకు కుదిరితే కాకులకు కానీ నల్ల కుక్కలకి కానీ ఆవులకి కానీ ఆహారాన్ని అందించండి. అది ఒక పరిహారంగా పనికి వస్తుంది. అవసరమైన వారికి బట్టలను దానంగా ఇవ్వండి. నల్ల బట్టలను దానంగా ఇస్తే ఇంకా మంచిది. శని భగవానుడి యొక్క ప్రతికూల ప్రభావం అనేది మీ పైన కాస్త తగ్గుతుంది. దానాల వల్ల కూడా శని భగవానుడు సంతోషిస్తాడండి. అన్నదానం చేయటం కానీ బట్టలను దానంగా ఇవ్వటం కానీ లేదా శనికి సంబంధించిన వస్తువులు ఏవైతే ఉంటాయో ఇనుమును దానంగా ఇవ్వటం కానీ నల్ల మినుములను దానంగా ఇవ్వటం కానీ
లేదా హనుమాన్ చాలీసాని పఠించటం కానీ, నల్ల నువ్వులను దానంగా ఇవ్వటం కానీ, గొడుగుని కానీ చెప్పులను దానంగా ఇవ్వటం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలను కనుక మీరు పాటించినట్లయితే సాడే సాతి శని ప్రభావం నుండి పూర్తిగా తప్పించుకోలేరు కానీ ఉపశమనాన్ని అయితే పొందగలుగుతారండి.